మనిషి జీవితమంటే కేవలం జననం నుండి మరణం వరకు జరిగే సంఘటనల సమాహారం కాదు. అది ఒక మార్పు ప్రయాణం. అలాంటి మార్పు పాపం నుండి నీతివైపు, అంధకారం నుండి వెలుగువైపు జరిగిన గొప్ప సాక్ష్యం రవీన్ పగడాలగారి జీవితం. కడప జిల్లాలో జన్మించిన ఆయన అసలు పేరు ప్రవీణ్ కుమార్. క్రైస్తవ తల్లి, ముస్లిం తండ్రికి జన్మించిన ఆయన చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి. కాని యవ్వనంలో చెడు అలవాట్లు, కోపం, అల్లరి జీవితంలోకి అడుగుపెట్టారు. ఒక గొడవ సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా ఆలోచింపచేసింది. ఆ సమయంలో ఒక యూత్ మీటింగ్ ద్వారా దేవుని స్వరం ఆయన హృదయాన్ని తాకి, నువ్వు లోకానికి వెలుగు అవుతావు అనే పిలుపుతో ఆయన జీవితం మారిపోయింది. దేవుని పిలుపుతో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ హిందీ నేర్చుకుని దేవుని సువార్తను బలంగా ప్రకటించిన వ్యక్తిగా ఎదిగారు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ప్రపంచికంగా కూడా ఆయన గొప్ప వ్యక్తిగా ఎదిగారు. ఇంటర్నేషనల్ ఎంబీఏ పూర్తి చేసి టెక్నాలజీ రంగంలో ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి ఇండియా మరియు విదేశాలలో అనేక కంపెనీలను నడిపారు. వేలాది మందికి ఉపాధి కల్పించారు. తన సంపాదనలో చాలా భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పేదలకు ఆహారం, రేషన్, కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించారు. అనాథల కోసం అనాథాశ్రమాలు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు నిర్మించి సేవ చేశారు. ఈ సేవలన్నీ ఎప్పుడూ ప్రచారం లేకుండా దేవుని మహిమ కోసం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అందమైన అధ్యాయం ఉంది. జెసికా అనే అమ్మాయిని ప్రేమతో, కుటుంబ సమ్మతితో వివాహం చేసుకున్నారు. 2 సంవత్సరాలు ఓపికగా ఎదురుచూసి చదువు పూర్తయ్యాక 2026లో వారి వివాహం ఘనంగా జరిగింది. వివాహం తర్వాత వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే ఆ చిన్నారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడటం ఆయన జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారింది. దేవుని సేవలో ఉన్నప్పటికీ ఈ కష్టాలెందుకొచ్చాయి అని ఆయన దేవునితో కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగారు. వివాహానికి ముందు ఆయన జీవితం ఒకలా ఉంటే, వివాహం తర్వాత మరింత బాధ్యతతో, ప్రేమతో, సేవతో నిండిపోయింది. తన భార్యను ఎంతో ప్రేమిస్తూ, తన కుటుంబాన్ని గౌరవిస్తూ సమాజసేవను కొనసాగించారు. మత వివక్షలపై ఆయన చెప్పిన మాటలు చాలా ప్రభావవంతమైనవి. మనుషుల్ని విభజించే మతాల మధ్య మనుషులను ఒకటిగా కలిపేది ఈసు మార్గం అని ఆయన విశ్వసించారు. కాని ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కువకాలం భూమిపై ఉండరనేలా రవీన్ పగడాలగారు కూడా సుమారు 45 ఏళ్ల వయస్సులో 2025 మార్చి 25న రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఈ వార్త తెలిసిన వెంటనే వేలాది మంది విశ్వాసులు, సేవకులు, ప్రజలు ఆసుపత్రుల వద్దకు, ఆయన నివాస ప్రాంతాలకు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలు భారీ భద్రత మధ్య లక్షలాది మంది మధ్య నిర్వహించబడ్డాయి. ప్రతి ప్రాంతంలో ఆయన జ్ఞాపకార్థం ర్యాలీలు, ప్రార్థనలు, స్మారక కార్యక్రమాలు జరిగాయి. ఆయన మరణం క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, సమాజానికి ఒక పెద్ద లోటు. కాని ఆయన జీవితం ఒక స్ఫూర్తి. పాపం నుండి మార్పు, కష్టాల మధ్య విశ్వాసం, సంపద మధ్య సేవ, విమర్శల మధ్య సత్యం, ఇవన్నీ ఆయన జీవిత సాక్ష్యం. తన సేవా ప్రయాణాన్ని పూర్తిచేసి దేవుని చిత్తానికి లోబడి తన గమ్యాన్ని చేరుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం మనకొక పాఠం చెప్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి అతని విలువ అతను చేసిన మంచితనం ద్వారానే కొలవబడుతుంది.